వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెంప పగలగొట్టాలి అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయినటువంటి నేపథ్యంలో ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి చెంప పగలగొట్టాలి అంటూ అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెంప పగలగొట్టాలి అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ఏంటి సార్, ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి చెంప పగలగొట్టాలి అంటూ ఇప్పుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు అంటే ఏం చెప్తారు? అంటే స్టూడెంట్ ఏదైనా తప్పుడు పని చేశాడు అనుకో, పంతులు గారు ఏం చేస్తారు? చెంప పగల కొడతాడా? లేదు. ఓకే, అదే అనమాట. ఇవాళ ఏంటి మరి, ఇతను తప్పుదారి పట్టిన విద్యార్థిగా, మరి అతన్ని తప్పుదిద్దేటటువంటి టీచర్గా అచ్చెన్నాయుడు. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సభకి గైర్ హాజరవుతున్నాడు. నిన్న ఆయన మాట్లాడుతూ అసెంబ్లీకి మేము వెళ్ళే ప్రసక్తే లేదు, కౌన్సిల్కి మాత్రం మా వాళ్ళు వెళ్తారు అన్నాడు. మరి నువ్వు హోదా ఇవ్వందే నేను అసలు సభకు రాను అంటే ఓడిపోయిన ఆడొచ్చి అసెంబ్లీలో కూర్చుంటాడా? ఓకే. అంటే ఓడిపోయిన ఆడొచ్చి అసెంబ్లీలో కూర్చోవటం ఎంత తప్పో, హోదా రానాడు హోదా అడగటం కూడా అంత తప్పు. ఓకే. ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ ఇస్తే వచ్చేది కాదు, ప్రజలు ఇస్తే వచ్చేది. ఇప్పుడు మీరు ఎవరైనా సరే, మీరు ఎంత స్పేస్లో మీరు ఆడతారు, కోర్టు ఎంత ఉందో అంతవరకే ఆడుకోవాలి. అంతేగాని కోర్టు దాటి నేను ఆడతానంటే, ప్రజలు నీకు ఇచ్చినటువంటి స్పేస్ 11 ఎమ్మెల్యేలు, ఆ స్పేస్లోనే నువ్వు ఉపయోగించుకోవాలి. నీ యొక్క హీరో వర్షిప్ చూపించాలి, నీ ఆట సామర్థ్యాన్ని అక్కడ ప్రదర్శించాలి. అది వదిలేసి ఈ మంకు పట్టు అనాలా, అహంభావం అనాలా? హోదా ఇస్తేనే నేను అడుగు పెడతానంటే ఆ మాట నువ్వు జనాన్ని అడగాల్సింది. మొట్టమొదటిసారి దేశంలో ఇలాంటి ప్రతిపక్షం, ఇట్లాంటి నాయకుడిని ఇంతవరకు అసలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చూడలేదు. ఎన్ని ఎన్నికలు జరిగాయి, ఎంతమంది ఓడిపోయారు, ఓడిపోయిన వాళ్ళందరూ ఇలా గనక భీష్మించు కూర్చుంటే ఏ శాసనసభలో ఇక అపోజిషన్ ఉండదు. ఓకే. ఇప్పుడు తెలంగాణ శాసనసభ పోనీ, అక్కడ ఇంకా నయ్యం, అక్కడేంటి కేసీఆర్ వెళ్ళటల్లా, మిగతా ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్ ఆధ్వర్యంలో వాళ్ళు బ్రహ్మాండంగా వెళ్ళి వాళ్ళు ప్రశ్నలతో ఉక్కిరి పిక్కిరి చేస్తున్నారు. అదన్నా చేయొచ్చు కదా వీళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా మిగతా 10 మందిని పంపించు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సీనియర్ మోస్ట్ కదా, ఆయన మరి ప్రభుత్వాన్ని ఆయన ఇరుకాటంలో పెట్టేటట్టుగా మాట్లాడమనండి. అంటే నువ్వు వెళ్ళవు, వాళ్ళని వెళ్ళనివ్వవు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇవాళ శాసనసభకి వెళ్ళటం లేదు? ఒక కారణం చెప్పమని. నచ్చలేదా? అసెంబ్లీ నచ్చలేదా? స్పీకర్ నచ్చలేదా? నచ్చకపోతే వెళ్ళకపోవడానికి నువ్వేంటి? నువ్వు నాయకుడివి, నువ్వు గెలిపించారు నిన్ను ప్రజలు, నీకు 40% ఓట్లేశారు, 11 మందిని గెలిపించారు. అంటే మొట్టమొదటిసారి మనం చూస్తున్నాం అన్నమాట ఇది. ఇప్పుడు ఒకటి, ఇతనికి ఎందుకు నచ్చలేదు అసెంబ్లీ అంటే, ఇది గౌరవ సభ వెళ్ళవా? కౌరవ సభ అయితేనే వెళ్తావా? ఓకే. ఆ రోజు చంద్రబాబు ఏమన్నారు, ఆయన అసలు ప్రతిజ్ఞ చేశాడు, ఆయన్ని మరి అంతా అవమానించారు, ఉక్కిరి బిక్కిరి. అసలు ఆయన ఏంటి, ఆయన భార్యని వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఆ రోజు కన్నీళ్లతో ఆయన మరి ప్రతిజ్ఞ చేశాడు, ఏమని, మళ్ళా నేను ఈ కౌరవ సభ గౌరవ సభ అయితేనే అడుగు పెడతానని వెళ్ళిపోయాడు. నువ్వేంటి, నువ్వేమైనా ప్రతిజ్ఞ తీసుకున్నావా? ఈ గౌరవ సభ మళ్ళా కౌరవ సభ అయితేనే వస్తావా? మొత్తం మీ వాళ్ళు, మీ కౌరవులందరూ, కొడాలి నాని, లేకపోతే వల్లభనేని వంశీ, జోగి రమేష్, ఈ బ్యాచ్ పేరుని నాని అందరూ వస్తేనే నువ్వు వెళ్తావా? ఒక రీజన్ లేకుండా ఇతను మాట్లాడుతున్నాడు, ఇతను చేస్తున్నాడు. ప్రజలు అక్కడ జనాగ్రహం. ఇప్పుడు మొన్న వెళ్ళలేదు, మొదటి సంవత్సరం వెళ్ళలేదు, వెళ్ళకపోవడం వల్ల జరిగిన శృంగభంగం, పులివెందుల ఒంటిమిట్ట ఓడిపోయాం. ఓకే. జెడ్పీటీసీ, పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీల ఎన్నిక ఇచ్చిన తీర్పు ఏంటి? 2 చోట్ల, అది ఆయన నియోజకవర్గం, ఆయన జిల్లా.
నువ్వు శాసనసభకి వెళ్ళకపోవడం వల్ల ప్రజలు నీ మీద అంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అసలు మరి డిపాజిట్లు పోయాయి. 680 ఓట్లు వచ్చాయి నీ అభ్యర్థికి. అదే చోట 60,000 ఓట్లతో నిన్ను గెలిపించారు. నిన్ను గెలిపిస్తే నువ్వు వెళ్ళటల్లా. అందుకే నీ 60,000 ఓట్ల మెజారిటీని ఏం చేశారు, మడిచిపెట్టారు. ఓకే. ఇంకా నువ్వు వెళ్ళకపోతే అంటే ఒక భయం కనపడుతుంది. ఇప్పుడు పెట్టాడా ప్రెస్ మీట్ ఇవాళ? రేపు పెడతాడా? పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దుమ్మెత్తి పోస్తాడు. ఏమంటాడు, ఇప్పుడు ఇక్కడ నేను 3 గంటలు మాట్లాడాను, ఈ సమయం అక్కడ ఇస్తారా అంటాడు. నువ్వు వెళ్తే కదా తెలిసేది, ఇచ్చేది ఇవ్వండి. అయ్యన్న పాత్రుడు పిలిచారు, అందరు రావాలి, నో వర్క్ నో పే అంటున్నాడు. అసలు జీతం తీసుకునే నైతికత మీకు ఎక్కడుంది? వెళ్లకుండా దొంగ సంతకాలు పెట్టారంట. లాస్ట్ సెషన్స్లో ముగిసిన రోజు అయ్యన్న పాత్రుడికి చంద్రబాబుకి మధ్య డిస్కషన్. సభకి రానాళ్ళు దొంగ సంతకాలు పెట్టారంటూ పలానా ఫిబ్రవరి పలానా 20వ తారీఖు మరి 11 మంది సంతకాలు పెట్టారు, పలానా మార్చి 20వ తారీఖు 5 సంతకాలు పెట్టారు, 4 సంతకాలు పెట్టారు, 1 సంతకాలు పెట్టారు అంటూ ఆయన లిస్టు చదివాడు. ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు. రాకుండా సభలో సంతకాలు ఎలా పెట్టగలిగారు? ఆ రోజు జనసేన ఎమ్మెల్యే ఎవరైనా కొణతాల రామకృష్ణ ఏమన్నారు, దాని మీద ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయండి అన్నారు. ఓకే. ఎథిక్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది అసెంబ్లీలో, వీళ్ళ యొక్క నైతిక ప్రవర్తన, క్రమశిక్షణ వీటిపైన నిర్ధారించడానికి. ఇప్పుడు వెళ్ళకపోవడం వల్ల రేపొద్దున ఎథిక్స్ కమిటీ ముందు నిలబడాలా? జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎథిక్స్ కమిటీ పిలుస్తుందా, దానికన్నా వెళ్తాడా? ఇప్పుడు వెళ్ళకపోతే రాజీనామా చేయండి. షంషేర్గా రాజసంగా ఉంటుంది. ఏది 11 మంది మేము కనుక రాజీనామా చేసేసాం, బై ఎలక్షన్స్లో మళ్ళీ అసలు పోటీయే చెయ్యం, ఇచ్చేయండి వాళ్ళకి వాక్ ఓవర్. ఇది ఒక రాజకీయ పార్టీ, వీళ్ళొక నాయకులు, ప్రజాప్రతినిధులు నవ్వుతున్నారు. నలుగురు కాదు, 140 కోట్ల మంది నవ్వుతున్నారు. దేశం మొత్తం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవ్వుల పాలవుతారు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.